ఏం ఆలోచిస్తున్నావు దాత్రి? అత్తే సేఫ్టీ గురించి. తనని సేఫ్ హౌస్లో ఉంచడం అంత కరెక్ట్ కాదు. అవును దాత్రి, మరి ఆంటీకి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేద్దామా? ఇచ్చేయొచ్చు, కానీ మనం ఎంత గెటప్ చేంజ్ చేసినా నిషిక వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చినా నిజం తెలుసుకునే వరకు వదిలిపెట్టరు. ఏం చేసినా వాళ్ళకి డౌట్ రాకుండా చేయాలి. రేపేదో ఒకటి చేసి అత్తేని ఇంట్లోకి తీసుకొచ్చేద్దాం. సరే, ఆ లోపు ఆంటీ గెటప్ సెటప్ మొత్తం చేంజ్ చేసి ట్రైనింగ్ ఇవ్వమని రమ్య వాళ్ళకు కూడా చెప్తాను. సరే. జగదాత్రి, మీరు కూడా రండి, భోజనం చేద్దురు గాని. వస్తున్నా వదినా. పద పద. అమ్మో, అమ్మీ, ఈడేదో మరక పోలేదమ్మీ. మరొక మంచిదేలేంటత్తయ్య, ఏదోట్లే సావని. అమ్మా, రోజుకి నిమిషం ఎండలోకి రావాలంటే గంట స్కిన్ కేర్ రొటీన్ చేసుకుని కానీ వచ్చేదాన్ని కాదు. బతుకు మరి దారుణంగా అయిపోయింది. పుట్టిందే గాని పెళ్ళయిందే గాని ఏ పొద్దు గరిట కూడా పట్టలేదమ్మీ. ఎందుకో తెలిసినా నా చేతులు కందకుండా పెంచుండారు. అట్లాంటి నన్ను 4 రోజుల నుంచి బ్రేక్ లేకుండా అలసట వస్తుందేమోనని ఆలోచన కూడా లేకుండా పనులు చేపిస్తా ఉండారమ్మే. అమ్మే, ఇంకొన్ని రోజులు ఇట్నే పనులు చేస్తే తరువాత పనులు చేయకపోతే చచ్చిపోతామేమో అమ్మే. అమ్మో, ఈ పనుల నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలత్తయ్య. లేదంటే వీళ్ళు మనల్ని పర్మనెంట్ పని మనుషుల్ని చేసేస్తారు. అమ్మా, వద్దు వద్దు, ఏదోటి ఆలోచిద్దాం మమ్మీ. జాగ్రత్త. హాయ్ హేమా, ఎవరమ్మీ? నా బెస్ట్ ఫ్రెండ్ అత్తయ్య. ఎవరో ఒకరులే. హేమా, ఎలా ఉన్నవే? హేమనా? ఇదిగో అమ్మాయి, కార్లో కవర్ ఉంది, వెళ్ళి తీసుకొనిరా. అమ్మాయా? హా, పని పిల్లవే కదా. హ? అలా అమ్మాయి అనక మేడం అంటారా? నేను పని పిల్లనా? ఏం మాట్లాడుతున్నావే? నన్ను గుర్తుపట్టలేదా? నేనెవరో తెలుసా? మీ అమ్మగారు నిషిక ఫ్రెండ్ని. ఇలా నువ్వు నాతో మర్యాద లేకుండా మాట్లాడావని నా ఫ్రెండ్కి తెలిస్తే ప్రాణాలు తీసేస్తుంది. అయినా నువ్వేమైనా నా చిన్నప్పటి ఫ్రెండ్వా? చూడగానే హత్తుకొని పలకరించడానికి? నేను నిజంగానే నీ చిన్నప్పటి ఫ్రెండ్నే. నా ఫ్రెండ్ వయ్యుంటే నిషిక కూడా ఫ్రెండ్ వయ్యుండాలి. అసలు నీలాగా మురికిగా ఉండే అమ్మాయిల్ని మా నిషి దగ్గరకు కూడా రానివ్వదు. అలాంటిది ఫ్రెండ్షిప్ కూడా చేస్తుందా? ఇలా నువ్వు నిషిక ఫ్రెండ్ అని చెప్పుకుని తిరుగుతున్నావని నిషిక కానీ తెలిసిందనుకో, ఇంకా అంతే. హేమా, నేను నిషికాని బాగా చూడు. హే నిషిక, నువ్వా? ఏంటే ఎలా అయిపోయావు? అయినా నీ రేంజ్ ఏంటి, నీ స్టైల్ ఏంటి? టైం బాడీ, ఏం చేస్తాం? ఇంతకీ నీ హస్బెండ్ ఎక్కడా? అదిగో అక్కడ చెట్లకు నీళ్లు పోస్తున్నాడే, అతనే. మరి మీ అత్తయ్య? అదిగో అక్కడ నిలబడి పిచ్చి చూపులు చూస్తుంది ఆవిడే. హాయ్. 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 వజ్రపాటి ఇంటి కోడలివయ్యావు, యువరాణిలా ఉంటావనుకుంటే నువ్వేంటే ఆఖరికి చెలికత్తలో కూడా లేవు.
అదొక పెద్ద కథే. తర్వాత ఎప్పుడైనా చెప్తానులే. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. నీ హస్బెండ్కి పేకాట ఆడే అలవాటుంది. ఆ అలవాట్లో పొరపాటు జరిగిపోయి ఆస్తి మొత్తం పోయింది. అందుకే రాణిలా బ్రతికిన ఇంట్లోనే పాచి పని చేసుకుంటూ బ్రతుకుతున్నావు, అంతేనా? ఏయ్, నువ్వు ముందు పాత సినిమాలు చూడటం మాని. నా మొగుడికి ఏ అలవాట్లు లేవు, ఏ ఆస్తి పోగొట్టుకోలేదు. ఇదంతా మాదే. మరి మీరేంటి, మీ వేషాలేంటి, మీరు చేస్తున్న పనులేంటి? మా ఇంట్లో పనోళ్ళు లేక మేము ఈ పాత్రలు పోషించాల్సి వచ్చిందిలే అమ్మి. మ్మ్. కడుపుతో ఉన్నట్టుండవు, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు. అమ్మి నిషి, లోపలికి తోలుకుపో. పదవే. అమ్మా షో. మావయ్య గారు కాఫీ. వదినా. అరే హేమా, ఎలా ఉన్నావు? బాగున్నానక్క, మీరెలా ఉన్నారు? మేం బాగున్నాం. వదినా, తిను హేమ అని మా ఇంటి పక్కనే ఉండేది. నిషికాకి చిన్నప్పటి ఫ్రెండ్. ఓ హాయ్ అండి. హాయ్ హేమ, రండి కూర్చోండి. వెళ్ళు కూర్చో. ఆగు, ఒక నిమిషం. జాగ్రత్త. మీరు కూర్చోండి. ఎన్నో నెల హేమ? 5వ నెలక్క. ఓ, అందుకే యుఎస్ నుంచి వచ్చేసాం. నిషికని చూసి చాలా ఇయర్స్ అవుతుంది కదా, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. 5 ఏళ్ళైందే మనం కలుసుకుని. యుఎస్ వెళ్ళినప్పటి నుంచి కలవనే లేదు. అవునే, ఇండియా వచ్చి 1 మంత్ అవుతుంది. రాగానే వచ్చి కలుద్దామనుకుంటే ఈయన అత్తయ్య గారు ఇల్లు కదలిస్తే కదా. అంటే డాక్టర్ హేమని బెడ్ రెస్ట్ తీసుకోమన్నారండి. మళ్ళీ జర్నీ చేస్తే బేబీకి హేమకి ప్రాబ్లం అని ఎక్కడికి పంపించలేదు. సార్, బెడ్ రెస్టే అన్నారు, కంప్లీట్ బెడ్ రెస్ట్ కాదు. అసలు బెడ్డే దిగనివ్వడం లేదే, ఏ పని చేయనివ్వట్లేదే. ఆ, అంటే నువ్వు ఇంట్లో ఏ పనులు చేయడం లేదా? పనా? ఫుడ్ కూడా బెడ్ దగ్గరికే వస్తుంది. కనీసం చెయ్యి కడుక్కోవడానికి కూడా సింక్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. ప్రెగ్నెంట్ అయితే ఏ పని చేయకూడదా? మామూలుగా అయితే 8th మంత్ వరకు చిన్న చిన్న పనులు చేయొచ్చు. కానీ ఎవరైనా వీక్గా ఉంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పేస్తారు. బేబీ హెల్దీగా ఉందా బ్రో? హా బ్రో, స్కానింగ్స్ అన్నీ టైం చేయిస్తున్నాం. ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు. హేమ, ఆరెంజ్ జ్యూస్ తాగుతావా? అమ్మో, ఇప్పుడేం వద్దక్క. తాగుతావా తాగవా? తాగుతానక్క. సరే, మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. హ్మ్.